మిథునదేవ భార్యాభర్తలని తెలుసుకుని హరివర్ధన్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రిషి. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథునదేవ భార్యాభర్తలన్న విషయం రిషి ఎలా తెలుసుకున్నాడు? హరివర్ధన్కి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే పోస్టర్లు ఎవరేయించారన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఇటు హరివర్ధన్ అయితే పోస్టర్లు చూసి చాలా ఆవేశంగా పోస్టర్లు చింపి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి అప్పుడే మిథున ఇటు రిషి ఇద్దరు బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యేసరికి ఎక్కడ దారిలో పోస్టర్లు చూస్తారో దేవాకు మిథునకు పెళ్లి జరిగింది అన్న విషయం రిషి తెలుసుకుంటే పెళ్ళి మధ్యలోనే ఆగిపోతుందని భయపడి మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ చెప్తాడు. రీజన్ ఏదైనా చెప్తే సరిపోయేది, కానీ రీజన్ ఏమీ చెప్పడు. చెప్పకుండానే వెళ్ళడానికి వీల్లేదు అంతే, చెప్తున్నాను కదా వెళ్ళకండి, ఈ సర్ప్రైజ్ గిఫ్ట్లన్నీ పెళ్ళయిన తర్వాత చూసుకోండి, ఇప్పుడు కాదు అంటూ గట్టిగా సమాధానం చెప్పేసరికి ఇంకా రిషి బాధపడుతూనే లోపలికి వెళ్ళిపోతాడు. మిథున ఆలోచనలో పడుతుంది. ఏమైంది నాన్న, ఏం జరిగింది అని చెప్పాను. కానీ వెంటనే పోస్టర్లు చూపించేసరికి ఇది పోస్టర్లు చూస్తే రిషి పెళ్ళి ఆపేస్తాడని భయంతోనే బయటికి వెళ్ళొద్దన్నాను. ఊరంతా ఇవే పోస్టర్లు అంటించారు అని చెప్పాను. కానీ ఎవరు నాన్న, ఎవరి పని చేసింది అని చెప్పాను. కానీ అదే అర్థం కావట్లేదురా అని చెప్పనేసరికి మరి ఎవరు చేసుంటారు నాన్న అనగానే ఆ విషయమే తెలియడం లేదు. ఇంకెవరు చేస్తారు? ఆ దేవాగాడే చేసుంటాడు. మిథునకు రిషికి పెళ్లి జరుగుతుంది కదా, మిథున తన భార్య అన్న విషయం రిషికి చెప్పకనే చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఇలాగా ఊరంతా పోస్టర్లు అంటించి ఉంటారు మామయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు వదిన, ఎప్పటికీ దేవా అలాంటి పిచ్చి పని చేయడు. దేవా అలాగా నేను తన భార్య అన్న విషయం చెప్పుకోవాలనుకుంటే తనంతట తాను నన్ను ఆ ఇంటి నుంచి ఇంటికి పంపించడు. అర్థమవుతుందా? దేవా మీద నింద వేయొద్దు అని చెప్పనేసరికి మరి దేవా కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఒరే రాహుల్ అంటూ గన్ను తీసుకుని నాన్న ఒక్కసారి నా మాట వినండి నాన్న, దేవా అలాంటి వాడు కాదు నాన్న అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడకు మిథున అని చెప్పి ఆవేశంగా దేవా హరివర్ధన్ కాస్త దేవా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. దేవా కాలర్ పట్టుకుని అసలు ఏంట్రా నువ్వు నీ చీప్ ట్రిక్స్ ఏంట్రా, నా కూతురు పెళ్ళి ఆపాలని చూస్తున్నావా? నా కూతురు భవిష్యత్తుని ఇంకా ఇంకా నాశనం చేయాలనుకుంటున్నావా? ఒక్కసారి నా కూతురు మెడలో తాళి కట్టి ప్రతి క్షణం మేము రిషితో పెళ్ళయ్యేంత వరకు నిజం బయట పడకుండా ఉండాలని ఎంతో తాపత్రయపడుతున్నాము. నువ్వు అది నాశనం చేయాలని చూస్తున్నావా? అసలు ఈ పోస్టర్లు ఎందుకు అంటించావు అని చెప్పాను. కానీ నేను అంటించలేదు సార్, నా మాట అర్థం చేసుకోరేంటి అని చెప్పాను. కానీ నువ్వు కాకపోతే ఎవరిని అంటిస్తారు, నీకు కాకపోతే ఎవరికి పని అవసరం అని చెప్పాను. కానీ చూడండి హరివర్ధన్ గారు, నా కొడుకు రౌడీయే కాదనను, నేను ఒప్పుకుంటాను. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేవాడైతే నా కొడుకు కాదు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ పోస్టర్లు ఎవరంటిచ్చారో ఏంటో మాకు తెలీదు, మేము ఆ పోస్టర్ల గురించే ఆలోచిస్తున్నాము అంతే తప్ప నా కొడుకు ఎప్పటికీ తప్పు చెయ్యడు. అలా మిథున కావాలి అని కోరుకున్నవాడు మిథునను మీరు అడిగారని చెప్పి మీ ఇంటికి ఎందుకు పంపిస్తాడు? మిథుననే వెళ్ళొద్దు అని చెప్తే మిథున ఉండిపోతుంది కదా, అది అర్థం చేసుకోకుండా ఆవేశంగా నా కొడుకు మీద విరుచుకుపడతారేంటి? మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని ఆ పోస్టర్లు ఎవరంటిచ్చారో మీరే తెలుసుకోండి. పోస్టర్లు అంటించడం వల్ల మాకంటే మీకే ఎక్కువ నష్టం ఉంది. అది మీ శత్రువుల్లో ఎవరు చేశారో అది తెలుసుకోండి ముందు అని చెప్పి సత్యమూర్తి చెప్పేసరికి తెలుసుకుని వాడి పని చెప్తాను అని చెప్పి ఇంకా హరివర్ధను రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దేవా ఆలోచనలో పడతాడు. అసలు పోస్టర్లు ఎవరంటిచ్చారు? పోస్టర్లు అంటించడం వల్ల మిథున పెళ్ళి ఆగిపోవాలని చూస్తున్నారు. ఎందుకంటే రిషికే తెలియదు కాబట్టి. మిథున పెళ్ళి ఆగిపోవాలని చూడడం అయితే ఎవరు చేస్తున్నారు ఈ పని అన్న ఆలోచనలో ఇంకా దేవా ఉండి వెంటనే మిథునకు ఫోన్ చేస్తాడు. మిథున అప్పటి వరకు ఆలోచిస్తూ దేవాకు ఏం జరుగుతుంది ఏంటి అని కంగారు పడుతూ ఉన్న మిథునకు దేవా నుంచి ఫోన్ రావడంతో నేను నీతో మాట్లాడాలి, గుడి దగ్గరికి రా అని చెప్పనేసరికి ఇప్పుడే వస్తున్నానంటూ మిథున కాస్త హడావిడిగా వస్తుంది. హడావిడిగా వచ్చేసరికి అప్పుడే రిషి గదిలోంచి బయటకు వస్తూ ఉంటాడు. మిథున హడావిడిగా
చెప్పులు వేసుకుని బయలుదేరిపోతుంది. బయట ఆటో ఏదో ఒకటి మాట్లాడుకుని వెళ్దామని. ఇదేంటి, మామయ్య బయటికి వెళ్ళొద్దన్నాడు కదా, మరి మిథునెందుకు ఎవరికీ ఏ విషయం చెప్పకుండా హడావిడిగా బయటికి వెళ్తుంది? అసలు మామయ్య ఎందుకు బయటికి వెళ్ళొద్దన్నాడు? మిథున మాత్రం బయటికి వెళ్ళడానికి కారణమేంటి? ఎవరో ఫోన్ చేస్తే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎక్కడికి వెళ్తుంది మిథున అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా ఇంట్లో ఉండగానే రిషి కాస్త కారు తీసుకుని బయలుదేరిపోయేసరికి ముందు మిథున ఆటోలో వెళ్తుంది, వెనకాల రిషి కారులో వెళ్తూ ఉంటాడు. కారులో వెళ్తూ ఉండేసరికి సడన్గా ఒక ట్రాఫిక్ జామ్ ఈ చోట ట్రాఫిక్లో ఉండడంతో సైడ్కి చూసేసరికి మిథున దేవాల ఫోటో కనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి అయితే. ఏంటి, దేవా మిథున భార్యాభర్తలా? అంటే బలవంతంగా మిథున మెడలో తాళి కట్టింది దేవానా? ఎన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయానా? అందుకనేనా దేవా మిథున ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడినప్పుడు శత్రువుల్లా చూసుకుంటున్నారు? అది శత్రువుల చూపులా అనిపించలేదే. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నాము అన్న మీనింగ్లా అర్థమవుతుంది. గొడవపడి విడిపోయినట్టు అనిపిస్తుంది. అసలు ఏంటో తెలుసుకోవాలి. మరి మిథున ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు బయటికి వెళ్ళాలనుకుంటుంది? మామయ్య నన్ను బయటికి వెళ్లకుండా ఆపడానికి రీజన్ ఇదే అయి ఉంటుంది. నేను బయటికి వెళ్తే ఎక్కడి పోస్టర్లు చూస్తానో అప్పుడు మిథున దేవా భార్యాభర్తలన్న విషయం నాకు తెలిసిపోతుందేమో. అలా తెలిసిపోతే పెళ్ళి ఆగిపోతుంది అన్న ఉద్దేశంతో మామయ్య నన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పినట్టున్నారు. నాకు తెలిసిపోయింది మామయ్య. నా ప్రాణ స్నేహితుడి భార్యన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళి జరగకముందే ఈ నిజం తెలిసింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే పెళ్ళయిన తర్వాత తెలుసుంటే ఈ నిజం, అయ్య బాబో ఇంకేమైనా ఉందా అని చెప్పి ఇంకా రిషి కాస్త అనుకుని సరాసరి మిథున వెనకాలే ఫాలో అవుతాడు. మిథున సరాసరి గుడి దగ్గరికి వెళ్తుంది. గుడి దగ్గరికి వెళ్ళడంతో గుడి లోపలికి మొత్తం అంతా తిరిగి దేవాకి ఫోన్ చేస్తుంది. నేను అమ్మవారి చెట్టు దగ్గర ఉన్నాను అనేసరికి ఒక పక్క నుంచి మిథున, మరొక పక్క నుంచి దేవా ఇద్దరు కూడా వస్తారు. ఇద్దరు కూడా వచ్చేసరికి రిషి కాస్త వెతుక్కుని అక్కడికి వెళ్తాడు. దూరం నుంచి చెట్టు చాటు నుంచి చూస్తూ ఉంటాడు. సారీ మిథున అని చెప్పనేసరికి నాకెందుకు సారీ చెప్తున్నావు అనగానే పోస్టర్లు ఎవరంటిచ్చారో నాకు నిజంగా తెలీదు అని చెప్పనగానే నాకు తెలుసు దేవా, పోస్టర్లు నువ్వు అంటించవని. ఎందుకంటే నీ మనసు నాకు తెలుసు. నువ్వు ఎదుటి వాళ్ళకి హాని చేయాలని ఎప్పుడూ అనుకోవు. నీకు నీ మనసుని గాయపరుచుకోవడానికైనా సిద్ధపడతావు కానీ ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకునే మనస్తత్వం నీది కాదు అని చెప్పనేసరికి నన్ను బాగా అర్థం చేసుకున్నావు మిథున అని చెప్పనగానే నిన్ను అర్థం చేసుకున్నది నేను కాక ఇంకెవరుంటారు చెప్పు, ప్రేమించాను కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. ఏంటి, మిథున దేవాని ప్రేమించిందా? మరి నాతో పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి అనుకుంటూ ఉండగానే ప్రేమించావు, సరే నువ్వు ప్రేమించావు కానీ నేను ప్రేమించలేదు కదా అనగానే అది నువ్వు అనుకుని మోసం చేసుకుంటున్నావు. నీ మనస్సును మోసం చేసుకోవడంతో పాటు నన్ను కూడా మోసం చేస్తున్నావు. అదే మాట నా కళ్ళల్లో చూసి కాదు, నా నెత్తి మీద చేయి పెట్టి చెప్పు, నేను నిన్ను ప్రేమించలేదు మిథున అని. అయినా నువ్వు చెప్పక్కర్లేదు దేవా, నీ కళ్ళు చూస్తేనే తెలుస్తున్నాయి. నేను ఎదుట పడినప్పుడు నీ కళ్ళల్లో వచ్చే ఆ స్పార్క్ నాకు క్లియర్గా తెలుస్తుంది. నేనంటే నీకు ఎంత ఇష్టమో. కేవలం మా నాన్నకిచ్చిన మాట కోసమే కదా నువ్వు నన్ను వదిలేసుకున్నావు అని చెప్పనేసరికి మామయ్యకి దేవా మాట ఇవ్వడం ఏంటి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. అదేమీ లేదు మిథున అని చెప్పాను కానీ ఎందుకు దేవా అబద్ధం చెప్తావు? నా లైఫ్ బాగుండాలని మా నాన్న నన్ను వదిలేసుకోమన్నాడు. నీకు నన్ను ఏ రకంగా వదులుకోవాలో అర్థం కాలేదు. నువ్వు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు. ఆ రోజు నా బర్త్డే రోజు నాకు చెప్పాలి, ప్రపోజ్ చేయడానికి సిద్ధపడ్డావు. కానీ బుల్లెట్ వచ్చి నాకు తగలడం వల్ల అక్కడ మన జీవితాలు తారుమారైపోయావి. ఆ రోజే మా నాన్న నీ దగ్గర మాట తీసుకున్నాడే కానీ
మా నాన్న గురించి నువ్వు ఆలోచించి అప్పటి నుంచి కూడా నువ్వు నన్ను దూరం పెడుతూ వచ్చావు. నీలో ఏదో ఒక రోజు మార్పు వస్తుంది, నీ మనసులోని ప్రేమను బయట పెడతావు అనుకుంటే మా నాన్నను కాపాడే ప్రాసెస్లో నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు. నేను నిజంగా పిచ్చిదాన్నే దేవా, నిజంగా పిచ్చిదాన్ని. నిజానికి మా నాన్నను కాపాడడానికి నీ దగ్గర నీకు మాటిచ్చాను. నేను నీకు మాట ఇవ్వకపోయినా నువ్వు మా నాన్నను కాపాడతావని నాకు ఆ రోజు తెలుసు దేవా. కానీ నువ్వు నాతో కలిసి ఉండడానికి ఇష్టపడడం లేదు. మా నాన్న ప్రాణాన్ని అడ్డు పెట్టుకునైనా సరే నన్ను దూరం చేసుకోవాలని నువ్వు సిద్ధపడినప్పుడు నీ మనసులోని వేదన ఏంటో నాకు తెలిసింది. అందుకే నీకు మాటిచ్చి నీ మాట నుంచి వెళ్ళిపోయాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా మిథునా దేవ ఎంతో బాధపడుతూ ఉంటారు. అయిపోయింది, ఏదో అయిపోయింది, నువ్వు రిషిని చేసుకుని సంతోషంగా ఉండు అనగానే సంతోషంగా ఉండాలా నేనా? నా సంతోషం ఏంటో నీకు తెలీదా దేవా? నేను ఎక్కడ ఉంటే సంతోషంగా ఉంటానో నీకు తెలీదా? ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటానో తెలీదా? నేను కేవలం మా నాన్న కోసమే మా బావను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. నువ్వు బానుని పెళ్లి చేసుకుంటున్నావు కదా అని చెప్పాను. కానీ నువ్వు మీ నాన్న కోసం పెళ్లి చేసుకుంటున్నావు. నేను మా నాన్న నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా ప్రాణాలు తీసుకుంటాను అంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా వీళ్ళిద్దరు మాటలు విన్న రిషికైతే కళ్ళంట నీళ్ళొస్తాయి. తల్లిదండ్రుల కోసం ప్రేమను కూడా వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళిద్దరినీ నేను కలపాలి. అయినా వాడు నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు, ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడినవాడు. వాడి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఈ ప్రాణమే వాడిచ్చిన భిక్ష. అలాంటిది వాడిని నేను కలపలేనా? మిథునను నేను త్యాగం చేయలేనా? మా ఇద్దరి మధ్య ఉంటే గట్టిగా ఒక వారం రోజులు బంధం మాత్రమే ఉంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో ఉంటూ ఒకరి మీద ఒకరు ఎంత ప్రేమను పెంచుకున్నారు. వీళ్ళని మర్చిపోయి ఉండగలరా? ఒకరంటే ఒకరికి ఇంత ఇష్టం పెరిగిన తర్వాత వీళ్ళని విడదీయడం చాలా పాపం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని విడదీయకూడదు. వీళ్ళను నేనే కలుపుతాను అని చెప్పి ఇంకా రిషి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంకా మిథునైతే దేవాతో మాట్లాడి కొంచెం సేపటికి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా హరివర్ధన్కి ఎదురు పడతాడు రిషి. అయితే ఏంటి రిషి, ఏదైనా మాట్లాడాలా అని చెప్పాను. కానీ మీరేంటో మీ మనస్తత్వం ఏంటో నాకు అర్థమైపోయింది మావయ్య. ది గ్రేట్ హరివర్ధన్ గారు జడ్జి స్థానంలో ఉంటూ అందరికీ సమన్యాయంగా చేయిస్తారు అనుకున్నాను తప్ప ఒకరికి ఒకలాగా చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పాను. కానీ ఎవరి గురించి రిషి మాట్లాడేది? దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ ఇంకెవరి గురించి మావయ్య? దేవా మిథునల గురించి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హరివర్ధన్. అయితే దేవా మిథునలేంటి అని చెప్పాను. కానీ మీరు నా దగ్గర దాచిపెట్టిన నిజం మామయ్య. నేను బయటికి వెళ్తే ఎక్కడ పోస్టర్లు చూసేస్తానోనన్న భయంతోనే కదా మిథునను నన్ను బయటికి వెళ్ళనివ్వలేదు. అంటే దేవా భార్య అంటే నా ప్రాణ స్నేహితుడు భార్య అని నాకు చెప్పకుండా మిథునను నాకు ఇచ్చి పెళ్లి చేసేద్దామనుకున్నారా? నా ప్రాణ స్నేహితుడు భార్య అంటే నాకు ఎలాంటి వరుస అవుతుందో మీకేమన్నా తెలుసా మావయ్య? మీ ప్రాణ స్నేహితుడు భార్య మీకేమవుతుంది మావయ్య? మీరు తనని ఎలా ట్రీట్ చేస్తారు? మరి నా స్నేహం కూడా అలాంటిదే కదా మావయ్య. మీకు మరొక షాకింగ్ న్యూస్ చెప్పనా? నేను ఇలా ఈరోజు మీ కళ్ళ ముందు ఉన్నానంటే దానికి కారణం దేవ. ఈ ప్రాణమే వాడిచ్చింది మావయ్య. వాడు వేసిన భిక్ష. వాడు ప్రాణానికి తెగించి నన్ను కాపాడాడు. వాడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే నేను వాడి భార్యని నేనెలా పెళ్లి చేసుకుంటాను మావయ్య? ఈ విషయం పెళ్లికి ముందు తెలిసింది కాబట్టి తప్పు జరగలేదు. అదే పెళ్ళయ్యాక తెలుసుంటే నరకం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేది మావయ్య. మీరు నా చేత ఎంతో పెద్ద పాపాన్ని ఘోరాన్ని చేయించేవారు.
ఒక హత్య చేయడం కంటే ఇది మహాపాపం మామయ్య. నా స్నేహితుడు భార్యని నేను పెళ్లి చేసుకోవడమా అని చెప్పాను. కానీ అది అసలు పెళ్ళే కాదు కదా రిషి, బలవంతంగా తాళి కట్టాడు అనగాని, మరి బలవంతంగా తాళి కడితే మిథున తాళికి విలువనిచ్చే కదా మామయ్య దేవా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ తాళి బంధంతోనే కదా వాళ్ళిద్దరూ ఒకరి ప్రేమను ఒకరు పంచుకున్నారు. వాళ్ళకి ఒకరంటే ఒకరికి ప్రాణమన్న విషయం మీకు తెలుసు. అయినా సరే దేవా దగ్గర మీరు మాట తీసుకున్నారు మిథునను వదిలేయమని. మీరు కోరుకున్న భవిష్యత్తు మీ కూతురికి ఇవ్వడం కోసం ఇద్దరు ప్రేమికుల్ని దూరం చేస్తారా? ఏ ఒక్కరు కూడా ఆస్తి అంతస్తు చూసి ప్రేమించరు మామయ్య. కోటీశ్వరులు బిడ్డ మీదే ప్రేమ కలగదు. కోటీశ్వరుడికి లేని అమ్మాయి మీద ప్రేమ కలుగుతుంది, లేని అబ్బాయికి కోటీశ్వరుల అమ్మాయి మీద ప్రేమ కలుగుతుంది. వాళ్ళ మధ్య ప్రేమకు తగ్గ స్పేస్ ఉంటుంది తప్ప ఆస్తి అంతస్తు గురించి ఆలోచించరు, కుల మతాల గురించి ఆలోచించరు. ప్రేమ వాళ్ళిద్దరి మధ్యలో చిగురించింది. మరి వాళ్ళిద్దరిని విడదీయడానికి మీరెవరు, నేనెవరిని? అసలు వాళ్ళిద్దరినీ విడదీసే హక్కే లేదు. వాళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఎంత దుఃఖం కనిపిస్తుందో మీకు తెలుసా? మిథున కేవలం నా మీద ఇష్టంతో పెళ్లి చేసుకుంటుందనుకుంటున్నారా? మీ మీద గౌరవంతో, మీ ప్రాణాలు కాపాడిన గౌరవంతోనే పెళ్లి చేసుకుంటుంది. అలా నాతో ఎప్పటికి కాపురం చేస్తుంది మావయ్య? నాతో సంతోషంగా ఉంటుందా? ప్రతి క్షణం దేవాతో జరిగిన ప్రతి ఇన్సిడెంటు మిథున మనసులో బలంగా బతుకుపోతుంది. ఎప్పటికో ఈ జ్ఞాపకాలన్నీ మర్చిపోయి ఎప్పటికో నా జీవితంలోకి వస్తుంది. అప్పటికి మా జీవితం సగం అయిపోతుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండాలి మామయ్య. ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉండాలి. అప్పుడే ఇద్దరికీ కూడా జీవితం పట్ల ఎంతో బాధ్యత కలుగుతుంది. అంతే తప్ప మీరు అనుకున్నట్టు కాదు మావయ్య. మీరు ఇవన్నీ కూడా దాటే వచ్చారు, కానీ నా చేత చెప్పించుకునే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీది పెద్దరికం. మీరు ఒక బిడ్డకు తండ్రి అయిపోయారు. అందుకని మీ పిల్లల్ని ఎలా అయినా సరే మీరు అనుకున్నట్టు చూడాలనుకుంటారు. వాళ్ళ మనసులకి నచ్చినట్టు మాత్రం చెయ్యరు. చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో అన్నీ కూడా మీకు నచ్చినట్టు చేసుకోమ్మా అంటారు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి మీ ఇష్టాలని వాళ్ళ మీద రుద్ది, మీ ఇష్టాలని, మీ అభిప్రాయాలని వాళ్ళ మీద రుద్ది వాళ్ళ మనసును మార్చాలని ప్రయత్నిస్తారు. మిథున మాత్రం సంతోషంగా లేదు మామయ్య. దేవాతో ఉంటేనే తన ముఖంలో సంతోషం. ఒకప్పుడు నేను మిథునను చూశాను. ఎంతో సంతోషంగా గలగలా మాట్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు మిథునను చూశాను. ఏదో ఫార్మాలిటీ కోసం నవ్వుతుంది, ఫార్మాలిటీ కోసం పలకరిస్తుంది, అంతే. అంతకు మించి ఏమీ లేదు. మిథునలో ఎలాంటి మార్పు లేదు. మిథున ప్రతి క్షణం దేవానే కోరుకుంటుంది మావయ్య. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. దేవా అంటే మిథునకు అంత ఇష్టం మావయ్య. మరి అలాంటి మిథున నన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం సంతోషంగా ఉంటుందా అని చెప్పనేసరికి ఖచ్చితంగా ఉంటుంది అనగాని, ఖచ్చితంగా ఉండదు మావయ్య. ఇంతసేపు మీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. ఇప్పుడు చెప్తున్నాను, దేవా మిథునల్ని నేను కలుపుతాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. వాళ్ళిద్దరినీ నేనొకటి చేస్తాను అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు రిషి? మిథునకు నీకు ఎంగేజ్మెంట్ జరిగింది అనగానే, ఎంగేజ్మెంటే కదా మావయ్య జరిగింది. వాళ్ళిద్దరికీ పెళ్ళే జరిగింది. మరి దాన్ని ఏమంటారు? ఎంగేజ్మెంట్ ఏమీ పెద్ద గొప్పది కాదు. పెళ్ళికి మించి గొప్పది ఏమీ కాదు. పెళ్ళే గొప్పది. 3 ముళ్ళు బంధం ఆ శివ పార్వతుల సన్నిధిలో పడింది. మరి దానికి విలువనిచ్చే కదా మిథున ఇంకా మంగళసూత్రాలను మెడలోనే బరువు కాకుండా బాధ్యత అంటూ మోస్తుంది. మరి ఆ మంగళసూత్రాలు తీయమనండి మిథునని. మిథున కళ్ళల్లో కన్నీటి చుక్క రాకుండా మంగళసూత్రాలు తీసి అవతలకి విసిరి పాడేస్తే మీరు చెప్పిందే నిజమని నేను నమ్ముతాను. మిథున నన్ను ప్రేమిస్తుంది అని నేను నమ్ముతాను అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు రిషి అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను మావయ్య. ఇప్పుడు మిథున వస్తుంది అని చెప్పాను. కానీ మిథున ఎక్కడికి వెళ్ళింది అనేసరికి, అది తర్వాత చూద్దాం. మిథున ఎక్కడికి వెళ్ళింది అనేది తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మిథున ఇంటికి వస్తుంది. రావడంతో మిథున మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసి పడేయమ్మా అని చెప్పనేసరికి, మిథున అలాగే నాన్న అంటూ తీసి పడేస్తుందో లేక మంగళసూత్రాలు పట్టుకుని బాధపడుతుందో అబ్జర్వ్ చేద్దాం. దాన్ని బట్టి దేవా కట్టిన మంగళసూత్రానికి ఎంత విలువనిస్తుంది, దేవాకు ఎంత విలువనిస్తుందో తెలుస్తుంది అని చెప్పి
రిషి కాస్త అనేసరికి అది కాదు రిషి అని చెప్పాను కానీ ఇంకా వద్దు మామయ్య, మీరింకా నచ్చ చెప్పే పని చెయ్యొద్దు అని చెప్పనేసరికి మిథున రానే వస్తుంది. ఎక్కడికి వెళ్ళావమ్మ మిథున అని చెప్పాను కానీ అది నాన్న అని చెప్పనేసరికి సరే నేను అడిగింది అడగండి. మిథున, నీ మెళ్ళో ఇంకెందుకు ఆ మంగళసూత్రాలు? ఎవడో ఎవడో బలవంతంగా తాళి కట్టాడు కదా నీ మెడలో. ఆ మంగళసూత్రాలు తీసి విసిరి కొట్టే. ఒక 2 రోజుల్లో మన పెళ్ళి కదా. ఎవడో కట్టిన మంగళసూత్రాలు నీ మెడలో ఉంటే నాకు చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది. ఏంటి మిథున, మెడలో మంగళసూత్రాలు మాత్రమే తీయమన్నాను, ఏదో నీ ప్రాణాన్ని తీయమన్నట్టు అంత ఫీల్ అవుతున్నావేంటి? నువ్వు తీయలేకపోతే నన్ను తీయమంటావా, నన్ను తెంపమంటావా అంటూ ఇంకా రిషి కాస్త అడుగులు వేస్తుంటే మిథున వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది. హరివర్ధన్ చూసి షాక్ అయిపోతాడు. చూసారా మావయ్య, దేవా మీద మిథునకు ఎంత ప్రేమ ఉందో అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మిథున. ఏంటి, నీ మెడలో తాళి కట్టింది దేవా అన్న విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నువ్వు దేవా మాట్లాడుకోవడం నేను విన్నాను. పైగా మీ ఇద్దరి పోస్టర్లు కూడా చూశాను. ఆ పోస్టర్లు చూడకూడదన్న ఉద్దేశంతోనే కదా మామయ్య నన్ను బయటికి వెళ్ళొద్దన్నాడు. పోస్టర్లు చూశాను, మీ ఇద్దరి మాటలు విన్నాను. ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉంటే మరి నన్నెలా పెళ్లి చేసుకుంటావు? అయినా నువ్వు నా ప్రాణ స్నేహితుడు భార్యవని తెలిసాక నేను నీ మెడలో తాళి కట్టనైతే కట్టను. అర్థమవుతుందా? దేవా నా ప్రాణ స్నేహితుడే కాదు, నా ఊపిరివాడు. వాడి మనసును బాధ పెట్టే పని నేను ఎప్పటికీ చెయ్యను. ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధమే. ఎందుకంటే ఈ ప్రాణాన్ని భిక్షగా వేసింది వాడే. వాడి ప్రాణాన్ని అడ్డుగా పెట్టి నా ప్రాణాలు కాపాడింది వాడే. అలాంటి వాడిని ఎప్పటికీ నేను మర్చిపోను అని చెప్పనేసరికి ఇప్పుడు చెప్తున్నాను మావయ్య, మిథున ఎదురుగా చెప్తున్నాను. దేవాని మిథునను కలిపే బాధ్యత నాది. నువ్వు ఎలాంటి భయము పడనవసరం లేదు మిథున. నిన్ను దేవాని ఒక్కటి నేను చేస్తాను. అర్థమవుతుందా? ఎవరు వద్దంటారో, ఎవరు ఆపుతారో, ఎవరు అడ్డొస్తారో అది చూద్దామని చెప్పనేసరికి తప్పు చేస్తున్నావు రిషి అని చెప్పాను కానీ లేదు మావయ్య, ఇదే కరెక్ట్ రూటు. దేవా మిథునను కలపడమే కరెక్ట్ రూటు, ఇదే మంచిది కూడా అని చెప్పి ఇంకా రిషి అనేసరికి ఇంకా మిథున ఏం మాట్లాడాలో అర్థం కాదు. నీకెలా చెప్తే అర్థం కావాలి అనగానే మిథున దేవాలు ప్రేమించుకుంటున్నారు అంటే మీకు అర్థం కావట్లేదా మావయ్య? అంటే మిథున దేవాన్ని మర్చిపోతుంది అనుకుంటున్నారా, మర్చిపోయింది అనుకుంటున్నారా? మొగుడ్స్ అని నెంబర్ సేవ్ చేసుకున్నప్పుడే అనుమానం రావాల్సింది నాకు. అప్పుడేదో అలంకృత కవర్ చేసి చెప్పినప్పుడు అది నిజమే అనుకున్నాను. కానీ దేవా నెంబరు నేనే సరిగ్గా తీసుకోలేదు, నేనే నా ఫోన్లో సేవ్ చేయలేదు. తర్వాత నేను నెంబర్ తీసుకున్నాను. అప్పటికే మిథున ఫోన్లో నెంబర్ ఉంది, ఎందుకంటే వాడి నెంబరు నా మైండ్లో ఉంది. అలాంటిది నేను మిథునకి ఎందుకు చెప్తాను వాడి నెంబరు మిథునకు చెప్పాల్సిన పని లేదు. కానీ మిథున ఫోన్లో ఉందని చూడడంతో షాక్ అయ్యాను. ఏదో అప్పుడు నచ్చ చెప్పి మేనేజ్ చేశారు కానీ ఇప్పుడు ఏ మేనేజు చేయలేరు. దేవాని కాదని నేను మిథున మెడలో తాళి కట్టలేను మావయ్య. ఇంట్లో ఉండమంటే ఉంటాను, లేదా బయటికి వెళ్ళిపోయి ఏదో హోటల్లో ఉంటాను, లేదా నా ఫ్రెండ్ దేవా ఇంటికే వెళ్ళిపోతాను. ఎప్పటికీ దేవాకి అన్యాయం చెయ్యను, అన్యాయం చెయ్యలేను కూడా అని చెప్పి ఇంకా రిషి కాస్త అనేసరికి అది కాదు రిషి అని చెప్పాను కానీ ఇంకో వద్దు మావయ్య, మీరు నాకు సంజాషి చెప్పే పరిస్థితి తీసుకురావద్దు. నేను ఎప్పటికీ మిథునను నా ప్రాణ స్నేహితుడు భార్యలానే చూస్తాను కానీ నా భార్యలా ఎప్పటికీ చూడలేను. అది అర్థం చేసుకోండి, నా బాధని అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను అని చెప్పి రిషి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా మిథున అని చెప్పాను కానీ రిషి చెప్పింది నిజమే కదా నాన్న అని చెప్పి ఇంకా మిథున కూడా వెళ్ళిపోతుంది. మరి రిషి ఏ రకంగా మిథున దేవాలను కలుపుతాడు? రిషి అయితే పెళ్లి చేసుకోను అని చెప్పడానికి రీజన్ ఉంది, పెళ్లి చేసుకోకుండా ఉంటాడు కూడా. మరి అక్కడ భాను దేవా మీదే ఎన్నో ఆశలు పెంచుకుంది కదా. దేవాని పెళ్లి చేసుకోకుండా భాను ఉంటుందా? మరి భానుని రిషి ఎలా ఒప్పిస్తాడు? హరివర్ధన్ని ఎలా ఒప్పించి మిథున దేవాలను కలుపుతాడు? హరివర్ధన్ ఒప్పుకుంటేనే కానీ దేవా మిథునను భార్యగా అంగీకరించడు కదా. మరి హరివర్ధన్ని ఎలా ఒప్పిస్తాడు? భానుని ఎలా ఒప్పిస్తాడు?
ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మిథునదేవాలు ఇద్దరూ కలవాలని మీరు కోరుకుంటే, రిషి మిథునదేవాల పెళ్లి గురించి తెలుసుకుని వాళ్ళిద్దరికీ సపోర్ట్గా ఉండి వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలని మీరు కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో మీ విలువైన కామెంట్ని మాకు తెలియచేయండి.